నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో పెరుగుతోన్న ప్రాపర్టీస్ వాల్యూ. వృద్ధి రేటులో ముంబైని అధిగమించిన విశ్వనగరం. హైదరాబాద్ ఇళ్ల కొనుగోలులో నయా ట్రెండ్. బెంగళూరు తరహాలో సెకండ్ హోమ్ పై సిటిజన్స్ ఆసక్తి. లగ్జరీతో పాటు గ్రీనరీకి జై కొడుతోన్న ప్రజలు. ధర కాస్త ఎక్కువైనా తగ్గేదేలే అంటోన్న బయ్యర్స్. బిల్డర్స్ అక్రమాల కట్టడిపై రెరా స్పెషల్ ఫోకస్. ప్రతి 3 నెలలకోసారి ప్రాజెక్టుల పురోగతి పరిశీలన. ఒకప్పుడు ఒక సొంతిల్లు ఉంటే చాలు, మిగిలింది ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఇళ్ల కొనుగోలులో హైదరాబాద్ రియాలిటీ ట్రెండ్ మారుతోంది. నివసించేందుకు ఒక ఇల్లు, అద్దెకు ఇచ్చేందుకు మరో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు సిటిజన్స్. ఇళ్ల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో అతి తక్కువ కాలంలోనే భారీ రిటర్న్స్ సొంతం చేసుకునేందుకు ఈ రంగంలో పెట్టుబడి పెట్టడమే సరైందని జనం భావిస్తున్నారు. దీనికి తోడు అద్దెల రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుండటంతో రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ రియాలిటీలో నయా ట్రెండ్. నివసించేందుకు ఒకటి, అద్దెకిచ్చేందుకు మరొకటి. బెంగళూరు తరహాలో సెకండ్ హోమ్ పై సిటిజన్స్ ఆసక్తి. హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా పెరుగుతున్న అద్దెలు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. సిటీకి నలువైపులా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. మౌలిక సదుపాయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో నిర్మాణ యాక్టివిటీ పెరుగుతోంది. ఒకప్పుడు సొంతిల్లు లేనివారు మాత్రమే ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచించేవారు. అయితే కొన్నాళ్లుగా ట్రెండ్ మారుతుంది. సొంతిల్లున్నా ఇన్వెస్ట్మెంట్ కోసం మరో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు సిటిజన్స్. టైం టు టైం కూడా మన ఫ్లాట్లు కానీ విల్లాస్ కూడా రేట్ అప్రిషియేట్ అవుతుంది, ఎందుకంటే ద డిమాండ్ ఈజ్ దేర్. సో ఆ రకంగా చూసినప్పుడు సెకండ్ హోమ్ అనేది అంటే మేబీనో ఉండడానికి ఒకటి ఉన్నా కూడా ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ముందు తరాలకు పనికి వస్తుంది అనేది ఒకటి అప్రిషియేషన్ ఉందన్నమాట. ఒక రెంటల్ అప్రిషియేషన్ ఈ మధ్యలో చూస్తే మనకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు పాత 3-4 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చూసే ఉంటే రెంటల్గా కూడా అప్రిషియేషన్ చాలా బాగుంది. సో పీపుల్ ఆర్ మోర్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ దట్ అన్నమాట. విశ్వనగరంలో ప్రాపర్టీల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఇంటి ధరలతో పాటు ఇంటి స్థలాల రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో స్థలాల కొనుగోలుతో సమానంగా ఇళ్ల కొనుగోలు చేస్తున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాలను బట్టి రోజు రోజుకు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే తక్కువ సమయంలో 2-3 రెట్లు ధరలు పెరుగుతున్నాయి. ఇళ్ల రూపంలో ఆస్తులు కొనుగోలు చేయడం ద్వారా ప్రతి నెల మంచి అద్దెలొస్తున్నాయి. వెస్ట్ జోన్లోని పలు కాలనీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 30 నుంచి 45 వేల రూపాయల వరకు అద్దెలున్నాయి. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాలకు అనుగుణంగా 1,50,000 వరకు నెలవారీ అద్దెలొస్తున్నాయి. ఫ్యామిలీస్ లో కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ టు హ్యావ్ సపరేట్ హౌసెస్. దాంతో పాటుగా ఇన్వెస్టర్ కూడా ఒకవేళ అవకాశాలు బాగుంటాయి, నాకు ఇంకా అప్రిషియేషన్ ఉందనంటే దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ ఎ సెకండ్ హోమ్. సో ఇవన్నీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ పాజిటివిటీకి చూపెడుతున్నాయి. స్టిల్ ద గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ దేర్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఇంకొకటి కూడా ఎలా ఉంటుందనంటే రేట్లు కూడా కొంత పెరిగినాయి అనంటే కూడా మనకి హైదరాబాద్ లోపల ల్యాండ్ రేట్ కొంత పెరగడం జరిగింది. ఇక హైదరాబాద్ శివారులో స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా లాభాలను పొందేందుకు ఎక్కువ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే సిటీలో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా మొదటి నెల నుంచే ఆదాయం వస్తుంది. అంతేకాకుండా తమకున్న స్థలంలోనే ఇండిపెండెంట్ ఇల్లు కాకుండా ఎక్కువ ఫ్లోర్లను లేదా అంతస్తుల నిర్మాణం చేసి వాటిని అద్దెకిచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొంతకాలం నుంచి రెండో ఇంటిని కొనుగోలు చేయడం కోసం సిటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు.
ఒకప్పుడు ఓ చిన్న ఇల్లు ఉంటే చాలనుకునేవారు. కానీ ప్రస్తుతం ధర కాస్త ఎక్కువైనా లగ్జరీ ఎమ్యూనిటీస్తో పాటు చక్కని గ్రీనరీ ఉండే ప్రాపర్టీ వైపు చూస్తున్నారు బయర్స్. సిటీ సరౌండింగ్కి చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటంతో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో లగ్జరీ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. లగ్జరీకి జై కొడుతున్న కొనుగోలుదారులు, ధర కాస్త ఎక్కువైనా తగ్గేదే లేదంటున్న బయర్స్. గ్రేటర్ హైదరాబాద్లో లగ్జరీ ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్. చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమ్యూనిటీస్ తప్పనిసరి. ఓఆర్ఆర్కు సమీపంలో పెరుగుతోన్న విల్లా కల్చర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సిటీ సరౌండింగ్స్లో అనేక విల్లా ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ధర కాస్త ఎక్కువైనా ఆహ్లాదకర వాతావరణానికి ప్రజలు జై కొట్టడంతో బయర్స్ లగ్జరీ ప్రాపర్టీస్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. లగ్జరీ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి ఈ ప్రాజెక్టుల్లో పెద్దపీట వేస్తున్నారు. బయర్స్ అభిరుచికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. కొనుగోలుదారుల మైండ్ సెట్ కు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ప్రాపర్టీస్ ను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. లేఅవుట్స్ లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్డుకు, ఫుట్పాత్లకు, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌస్, జిమ్, పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. సిటీలో ఉన్న కాలుష్యానికి కొంచెం బయటికి వెళ్ళి వాళ్ళు కొంచెం గ్రీనరీ ప్లేసెస్లో ఫ్రెష్ ఆక్సిజన్ కానీ లేదా ఎక్కువ స్పేషియస్ ఉండే ఇల్లులు కానీ అట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే సిటీ లోపల ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఓఆర్ఆర్కి ఆనుకొని కానీ ఓఆర్ఆర్ బయట ఒక 20 కిలోమీటర్స్ వరకు కానీ కొనే కస్టమర్స్ చాలా ఎక్కువగా అయ్యారు. రిసార్ట్స్ ఉన్న వెంచర్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. ఒకవేళ ఇల్లు కాకుండా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కున్నా కూడా వాళ్ళు మేజర్గా ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉండి ఎక్కువ రిసార్ట్ టైప్ కల్చర్ ఉన్న వెంచర్స్లో, రిసార్ట్ టైప్ డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్స్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు పల్లె వాతావరణం ఉండేలా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు కొనుగోలుదారులు. దీంతో సువిశాలమైన విస్తీర్ణంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు డెవలపర్స్. హైదరాబాద్లో హౌసింగ్ ప్రాపర్టీల విలువ పెరుగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని మించి వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాల కల్పన మెరుగ్గా ఉండటం, అలాగే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కల్పించడం ఆయా ప్రాపర్టీస్ వాల్యూను భారీగా పెంచుతోంది. దీంతో హైదరాబాద్ రియాలిటీ క్రేజ్ టాప్ స్టేజ్కు చేరుకుంది. దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ. వృద్ధిలో ముంబైని అధిగమించిన విశ్వనగరం. జీహెచ్ఎంసీ ఈస్ట్, వెస్ట్ జోన్లలో భారీ వృద్ధి. అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను చెప్పొచ్చు. అయితే గతేడాది కాలం నుంచి హైదరాబాద్ లో ప్రాపర్టీస్ వాల్యూ భారీగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు తక్కువగానే ఉన్నాయి. అయితే వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్లోని చాలా ప్రాంతాల్లో గతేడాదిగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు ప్రాపర్టీ హ్యాండోవర్ చేసే సమయానికి ఎస్ఎఫ్టీ 1000 నుంచి 1500 రూపాయల వరకు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విలువ మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లోపల ల్యాండ్ వాల్యూస్ కూడా పెరగడము, డిమాండ్ క్రియేట్ కావడము, తర్వాత అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ చూసినప్పుడు కూడా పీపుల్ స్టార్టెడ్ వై కాంట్ వి ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనే దాని మీద వచ్చినప్పుడు కొంత పాజిటివిటీ అనేది చాలా పెరిగింది మనకి. అదే కంటిన్యూషన్ లోపల ఎలా అయిందనంటే దెన్ మోర్ ఆఫ్ ల్యాండ్ వాల్యూస్ పెరగడం, దాదాపు ఎప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ రీసేల్ చేస్తుంటే మంచి వాల్యూ రావడం, అదన్నీ కూడా ఒక పాజిటివిటీ క్రియేట్ అయిందనమాట. అదే కంటిన్యూషన్ లోపల చూసినప్పుడు మనకి ఇండస్ట్రీ కూడా దాని తగ్గట్టుగా రియాక్ట్ అయింది.
దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. గతేడాది కాలంలో ముంబైలో ప్రాపర్టీ విలువలో వృద్ధి 3% ఉండగా హైదరాబాద్లో 6% గ్రోత్ నమోదైంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో హౌసింగ్ ప్రాపర్టీల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. గతేడాది కాలంలో ఇండిపెండెంట్ ఇళ్లు, ఓపెన్ ల్యాండ్స్, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాలిటీ రంగంలో చక్కని అప్రిసియేషన్ ఉండటంతో ఈ సెక్టార్లో పెట్టుబడి పెట్టేందుకు బయర్స్ ఉత్సాహపడుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక పెరుగుతున్న ప్రాపర్టీ ధరలకు అనుగుణంగా డెవలపర్స్ నిర్మాణాలను సిద్ధం చేస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభించే సమయంలోనే డెలివరీ టైంలో ప్రాపర్టీ విలువ ఎంతవుతుందో చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి. బెంగళూరు హైవేపై ఉన్న షాద్నగర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు మీదుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ పాలసీ కాన్సెప్ట్తో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. షాద్నగర్ సమీపంలోని కొందుర్గ్ దగ్గర సుకేతన వెంచర్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది. రిసార్ట్ సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందుర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు. అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫామ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందుర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరగాలి అంటే అభివృద్ధి పనులని చాలా ముఖ్యం. అభివృద్ధి పనుల మీద ఆధారపడి పెట్టుబడి ముందు పెరగడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు గమనిస్తే లాస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు వచ్చేటప్పటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు అయిపోయింది. అలాగే కర్బ్ స్టోన్స్ పెట్టడం కూడా ఎన్నో లైన్లలో కంప్లీట్ అయింది. స్వర్గసీమలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ వెంచర్లో పటిష్టమైన రోడ్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రోడ్లు దెబ్బతినకుండా సుమారు 5 అడుగులు తవ్వి రోడ్లను నిర్మిస్తున్నారు. ఇది స్వర్గసీమ సుకేతనలో డెవలప్మెంట్ వర్క్స్ నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడు మనం ఓ రోడ్లో ఉన్నాం. ఇది కనిపిస్తుంది కదా, ఇది డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్. ఆ పక్కన వెళ్తుందే అది వాటర్ పైప్ లైన్. ఆ క్రిందగా వెళ్లే పెద్ద పైప్ లైన్ వచ్చేటప్పటికి అది సివరేజ్ లైన్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఈ రోడ్లో మునిగిపోయినంత అయింది. కారణం ఏంటంటే ఈ రోడ్డుని సుమారుగా 5 అడుగుల కన్నా ఎక్కువ భాగం తవ్వి దానిలో కింద నుంచి స్ట్రెంత్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకే మేము ఇంత గుంటలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఇలా ఉండదు సుమా, ఇదంతా కూడా మళ్ళీ పైకి లేస్తుంది అనమాట రోడ్డు. ఎందుకంటే ఆ రోడ్లు భవిష్యత్తులో కూడా దెబ్బతినకుండా ఉండటం కోసం, స్ట్రెంత్ కోసం ఇలాంటి పద్ధతి అవలంబించాం. సుకేతనలో ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేశారు. ఇది మిషన్ మేడ్ కావడంతో మందంగా ఉండడంతో పాటు సాధారణ గోడ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు చుట్టూ 8 అడుగులతో కాంపౌండ్ నిర్మించడం వల్ల సేఫ్టీ, సెక్యూరిటీకి పెద్దపీట వేశారు. సుకేతనలో కాంపౌండ్ వాల్, ఇది మామూలు కాంపౌండ్ వాల్ కాదు, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్. ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండోయ్. దీనిలో ఏంటో తెలుసా, ఇదంతా కూడా మిషన్ మేడ్ అనమాట. చాలా మందంగా ఉంటుంది. ఇది ఏమాత్రం కూడా సాధారణమైన గోడకి
దాని శక్తికి బలానికి తగ్గకుండా ఉంటుంది. 8 ఫీట్ హైట్ తోటి వెంచర్ చుట్టూ కూడా ఈ కాంపౌండ్ వాల్ పెడుతున్నాం. వెంచర్లో ప్లాట్లు వేయటం, చివరిదాకా తీసుకెళ్ళి అమ్మితే కాంపౌండ్ వాల్ పెట్టేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. స్వర్గసీమ అలా చేయకుండా వెంచర్ తక్కువ వేసి ఎక్కువ ల్యాండ్ మందే ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. చక్కగా వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. కాంపౌండ్ వాల్ వల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక గ్రీన్ పాలసీలో భాగంగా ఈ వెంచర్లో చాలా చెట్లను నాటారు. ప్రతి ప్లాట్ కు మామిడి చెట్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల సౌందర్యంతో పాటు ఫలసాయం అందుతుంది. ఈ వెంచర్లో భూమి అంతా ఎర్రమట్టి కావడంతో 150 మామిడి చెట్లను నాటారు. ఈ ప్రాజెక్టు విశాలంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ఆరోగ్యం స్వర్గసీమ సొంతమని సంస్థ చెప్తోంది. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షాద్నగర్ సమీపంలో సిరులసీమ 1, సిరులసీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అక్రమాలపై ఫోకస్ పెట్టింది టీఎస్ రెరా. కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా చూడడంతో పాటు రియాలిటీ రంగంలో మోసాలకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే ప్రస్తుతం పలు సంస్థలు చేపడుతున్న ప్రాజెక్టులపై కూడా ఓ కన్నేసింది. ప్రతి ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు డెవలపర్ల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. గత నెలలో సమర్పించాల్సిన నివేదికలు వెంటనే ఇవ్వాలని రెరాలో నమోదైన డెవలపర్స్ను ఆదేశించింది. రియాలిటీ అక్రమాలపై ఫోకస్ పెట్టిన రెరా మోసాలకు చెక్ పెట్టే లక్ష్యంతో పనిచేస్తున్న రెరా త్రైమాసిక వార్షిక నివేదికలతో రెరా కట్టుదిట్టమైన చర్యలు. ఒక మంచి ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితకాలం పైసా పైసా కూడబెట్టి తమ కష్టార్జితాన్నంతా తమ సొంతింటి కల సాకారం కోసం వెచ్చిస్తారు. మరికొందరైతే మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలు భారీ మొత్తంలో ఈఎంఐలు చెల్లిస్తూ సొంతంటి కలను నెరవేర్చుకుంటారు. అయితే ప్రాపర్టీ కొనుగోలు సమయంలో చేసే చిన్న చిన్న తప్పులతో భారీగా నష్టపోతున్నారు పబ్లిక్. ఈ మోసాలకు చెక్ పెట్టేలా ప్రత్యేక నియంత్రణ సంస్థ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా ఏర్పాటైంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొన్ని రియాలిటీ సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుంటాయి. నిబంధనలకు నీళ్లొదిలి ప్రీ లాంచ్ ఆఫర్, తక్కువ ధర అంటూ ప్రకటనలు గుప్పిస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని, భవిష్యత్తులో భారీగా రేట్లు పెరుగుతాయని ఊదరగొడుతుంటాయి. బ్రోచర్స్ లో గ్రాఫిక్స్ మాయాజాలం చూపిస్తారు. ఒక ప్రాజెక్టులో ఆస్తులను అమ్మి వాటిని ఇతర ప్రాజెక్టుల్లో పెట్టి ఆ ప్రాజెక్టును ఆలస్యం చేస్తుంటారు. ఈ తరహా రియల్ ఎస్టేట్ మాయాజాలానికి చెక్ పెట్టేందుకు రెరాలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. అందులో ముఖ్యమైనది త్రైమాసిక వార్షిక నివేదికలు. రెరాలో నమోదైన సంస్థలన్నీ తమ ప్రాజెక్టుల అప్డేట్తో ఎప్పటికప్పుడు ఈ నివేదికలను రెరాకు సమర్పిస్తున్నారు.
ప్రతి ఏటా ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరిలో రెరాకు నివేదికలు సమర్పించాలి. ఆయా నెలల్లో 15వ తేదీ నాటికి ఈ లెక్కలు సమర్పించకుంటే వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. అయినా నివేదికలు ఇవ్వకుంటే ఆయా సంస్థలపై రెరా చర్యలు తీసుకుంటుంది. వార్షిక నివేదికలు మాత్రం ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి అంశాన్ని రెరా క్లియర్గా ఉంచడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెరా ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో చేస్తున్న ఖర్చులు, వస్తున్న లాభాలన్నీ ఒక అకౌంట్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. వచ్చిన నిధులను ఎక్కువ శాతం వరకు అదే ప్రాజెక్టులో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి 3 నెలలకోసారి ప్రాజెక్టు పురోగతితో పాటు ఆదాయ వ్యయాలను రెరా పరిశీలిస్తుంది. దీంతో ఆయా ప్రాజెక్టులు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇన్ టైంలోనే కొనుగోలుదారులకు ప్రాపర్టీలను హ్యాండోవర్ చేస్తున్నాయి.